తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ప్రేక్షకులందరికీ కూడా విశ్వావాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో దీని గురించి ఇన్ డీటెయిల్గా మనతో షేర్ చేసుకోవడానికి వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఈ నూతన సంవత్సరంలో ధనుసు రాశి వారికి విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, వ్యాపారపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా ఎలా ఉండబోతుంది? వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? తప్పకుండా అమ్మా. ముందుగా అందరికీ కూడా నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. అయితే ఈరోజు మనం ధనస్సు రాశి వాళ్ళకి ఎలాంటి రాశి ఫలాలు ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఉండబోతున్నాయో చూసే ముందు పంచాంగము ఏదైతే ఇవి చెప్తున్నాయో ఒకసారి మనం చూద్దాము. అయితే ఆదాయము 5, వ్యయము 5, ఎంత వచ్చిందో అంతే ఖర్చు. అదేవిధంగా రాజపూజ్యము 1, అవమానము 5, అంటే తిట్టేవాళ్ళు కాస్త నెగిటివిటీ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక గ్రహ సంచారం చూసి మనం కాస్త డీటెయిల్గా మాట్లాడుకోవాలనుకుంటే కనుక ముఖ్యంగా ధనస్సు రాశి వాళ్ళకి ఇప్పటి వరకు లేని సక్సెస్ కానీ, ఇప్పటి వరకు కుదరని పెళ్ళిళ్ళు కానీ, ఇప్పటి వరకు రానటువంటి సెటిల్మెంట్ కానీ, సంతానం కానీ అన్ని సంవత్సరంలో చూడబోతున్నారు. ఇది రాసి పెట్టుకోండి. ధనస్సు రాశి మీది అయితే ఖచ్చితంగా మీకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మార్చి 30వ తారీఖు తర్వాత నుంచి ఒక చిన్న దోషం ఏమిటంటే 4వ స్థానంలోకి శని రాబోతున్నాడు. అర్ధాష్టమ శని అంటారు. అర్ధాష్టమ శని వల్ల ఏమిటి అంటే పనులన్నీ కూడా జాప్యం అవుతాయి, చాలా స్లోగా వెళ్తాయి, చాలా డిలే అవుతుంటాయి, ప్రొలాంగ్ అవుతుంటాయి. ఈరోజు రావాల్సిన డబ్బులు రేపు, రేపు రావాల్సిన ఎల్లుండి, అలా 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 లేట్ అవుతూ ఉంటుంది. సో దానికోసము వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి, సుదర్శన హోమం చేసుకోండి, ఆ దోషం పోతుంది. శనికి సంబంధించిన జప హోమ అర్చన అభిషేకములు ఆచరించండి, ఆ దోషం తగ్గుతుంది. అయితే మిగతాదంతా కూడా చూస్తే గురుడు 7వ స్థానంలోకి రాబోతున్నాడు మే 15వ తారీఖు తర్వాత. సో వీళ్ళకి మే 15 దగ్గర నుంచి ఎస్పెషల్లీ అక్టోబర్ దాకా కూడా అద్భుతమైన రాజయోగము. ఎందుకంటే ధన ఆదాయం పెరగబోతోంది. వీళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళకి పెళ్ళి అవ్వబోతోంది. సంతానం లేని వాళ్ళకి సంతానం కలగబోతోంది. తర్వాత చెప్పాలంటే ఇప్పటివరకు సెటిల్మెంట్ లేదనుకుంటే ఖచ్చితంగా సెటిల్ అయిపోతారు. వెరీ షూర్, ఖచ్చితంగా వీళ్ళ సెటిల్మెంట్ ఈ సంవత్సరంలో ఉంటుంది. అదేవిధంగా ఆదాయము, పేరు ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదలు, వాల్యూ పెరుగుతుంది, అన్నీ బాగుంటాయి. దాంతోపాటుగా రాహు కూడా 3వ స్థానంలోకి రాబోతున్నాడు మే 18వ తారీఖు తర్వాత. 3వ స్థానంలోకి రాహు వచ్చిన తర్వాత వీళ్ళకి చేతి వృత్తి వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఘన విజయాలు చూస్తారు. తర్వాత ఇంకా చెప్పాలంటే రాహు యొక్క బలం వల్ల వీళ్ళ జీవితంలో ఎప్పుడూ చూడని సక్సెస్, ఒక ఎలివేషన్ కానీ, మంచి శుభ ఫలితాలు, ఆరోగ్య సమస్యలు తగ్గడం లాంటివి చాలా మంచి ఫలితాలు కనబడబోతున్నాయి. ఎలక్ట్రానిక్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు అని చెప్పొచ్చు. అయితే ఇకపోతే రవి యొక్క సంచారం వల్ల మే 15వ తారీఖు దగ్గర నుంచి జూన్ 15వ తారీఖు వరకు కూడా రవి యొక్క బలం చేత అద్భుతమైన రాజయోగము. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఎవరైనా సరే ఉద్యోగం లేదని ఇబ్బంది పడుతూ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే వెరీ షూర్ కన్ఫామ్ మీకు జాబ్ వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి జాబ్ వస్తుంది. తర్వాత రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవీ యోగం పట్టబోతుంది. మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు రాబోతున్నాయి. తర్వాత బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి ఘన విజయాలు రాబోతున్నాయి. మళ్ళీ ఇలాంటి పీరియడ్ ఆఫ్ టైమే మీకు సెప్టెంబర్ 17వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 17వ తారీఖు దాకా రాబోతుంది. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో కూడా రవి యొక్క బలం వల్ల రాజయోగం పడుతుంది అని చెప్పచ్చు. మళ్ళీ ఇదే రాజయోగం ఫిబ్రవరి 16 నుంచి మార్చి 16, 2026లో మీకు ఖచ్చితంగా కనబడుతోంది. అయితే భూలాభములు, స్వర్ణలాభములు అన్నీ కూడా 2026లో కూడా ఉన్నాయి. 23వ తారీఖు ఫిబ్రవరి నుంచి కూడా ఒక నెల రోజుల పాటు ఆల్మోస్ట్ మార్చ్ అంతా కూడా వీళ్ళకి భూ, స్వర్ణ, వాహన సౌఖ్య లాభాలన్నీ కూడా కలగబోతున్నాయి. ఎక్సలెంట్గా ఉంటుంది అని చెప్పచ్చు. ధనస్సు రాశి వాళ్ళకి నో డౌట్ ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ చూస్తారు. అన్ని విషయాల్లో, అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్లోనూ మంచి రిజల్ట్స్ ఉంటాయి. అయితే చాలా లేట్ అవుతూ ఉంటాయి. ఆ దోషం అర్ధాష్టమ శని దోషం కాబట్టి దానికి సంబంధించి కొన్ని క్రతువులు, కొన్ని పూజా పరిహారములు ఆచరించుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇకపోతే ఈ యొక్క శుక్రబలం వీక్ అవ్వడం వల్ల జూన్ అండ్ జూలైలో ఈ 2 monthsలో కూడా కొంచెం వీక్ అవుతారు. ఎందుకంటే శుక్రబలం వీక్ అవుతుంది. అది కూడా ఎవరికి అని అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి, నాటక రంగంలో ఉన్న వాళ్ళకి, ఎవరైతే బట్టల వ్యాపారం చేస్తారో వాళ్ళకి, తర్వాత ఇంకా చెప్పాలంటే కనుక ఆర్కిటెక్ట్స్ కానీ, ఇంటీరియర్ డిజైనర్స్ కానీ, ఫర్నిచర్ షాప్స్ కానీ, బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ, కాస్మెటిక్స్ కానీ, ఆడవాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు,
లేకపోతే మ్యారీడ్ లైఫ్లో కానీ, ప్రేమ వ్యవహారాల్లో కానీ, లవ్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ టైంలో ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్న జూన్ జూలై నెలలో కాస్త ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ టైంలో కాస్త ఈ యొక్క లగ్జరీ కోసం డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టద్దు, జాగ్రత్తగా ఉండండి. విహారయాత్రలకు ఆ టైంలో వెళ్ళి విపరీతమైన ఆరోగ్య సమస్యలు, ఆర్థిక నష్టం చూసే అవకాశం ఉంటుంది. అతిగా వెళ్ళొద్దు, కొంచెం జాగ్రత్త. ఓవరాల్గా ధనస్సు రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది అని చెప్పచ్చు. ఏమైనా మీ జాతకంలో కానీ, మీ యొక్క జీవితంలో కానీ ఇబ్బందులు ఉన్నాయంటే పర్సనల్ చార్ట్ వల్లే వస్తుంటాయి తప్ప ధనస్సు రాశి వాళ్ళకి అద్భుతంగా జీవితం రాబోతుంది. సో ఖచ్చితంగా మనోధైర్యంతో పనిచేయండి. ఎఫర్ట్స్ అనేవి ఇంకా పెంచండి. ఆదాయం పెరగబోతోంది, డబ్బును పొదుపుగా చేసుకోండి. మళ్ళా గురుబలం తగ్గుతుంది అక్టోబర్ తర్వాత. అప్పటికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది చాలా శ్రద్ధగా చూసుకోండి. అభినందనలు, ప్రశంసలు కూడా ఈ యొక్క మాసంలో, ఈ యొక్క నెల, ఈ యొక్క సంవత్సరంలో చూడబోయే అవకాశం కనబడుతోంది. చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది కాబట్టి మంచి ఫలితాలు చూస్తారు. పర్సనల్ చార్ట్ చూసుకుని తగినటువంటి పరిహారములు ఆచరించుకోండి ఏమైనా దోషాలు ఉంటే. దీంతో పాటుగా మనం ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలనుకుంటే 4వ స్థానంలో ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి పట్టబోతోంది. సో ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళు మేజర్గా జాగ్రత్తగా ఉండాల్సిందంటే కుటుంబపరమైన ఒత్తిళ్లు రాకుండా జాగ్రత్త చూసుకోవాలి. మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త చూసుకోవాలి. తల్లికి సంబంధించిన ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, మాతృస్థానంలో పడుతుంది కాబట్టి. ఇంకా చెప్పాలి అనుకుంటే గృహ సంబంధిత విషయాల్లో కాస్త ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. భూ సంబంధిత వివాదాల్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ నుంచి బయటికి రావడం కోసం ఇష్టదేవత ఆరాధన ఎక్కువగా చేయండి. లేదు అనుకుంటే శివ ఆరాధన, ప్రతినిత్యము శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడము, శివ అభిషేకం చేయించడము, పంచామృతాలతో అభిషేకం చేయించడం చేస్తే కనుక షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. అది తప్ప ధనస్సు రాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి యొక్క దోషములు ఏమీ లేవు. సో మరి ఈ నూతన సంవత్సరంలో ఎవరైనా కూడా జాతకరీత్యా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు గురుగారు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైతే గ్రహ సంచారము, గోచార గ్రహ సంచారం ఆధారంగా, ట్రాన్సిట్స్ ఆధారంగా ఏ రకాలుగా జీవితంలో మార్పులు రాబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం మాట్లాడుకున్నాం. కానీ మీ పర్సనల్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడ కనుక ఏదైనా మీకు ఒక గజకేసర యోగం కానీ, గురు చండాల యోగం కానీ, బుధ ఆదిత్య యోగం కానీ, దశాంతర్దశలో అద్భుతమైన రాజయోగాలు ఉంటే ఈ ప్రాబ్లమ్స్ని ఈజీగా ఓవర్కమ్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి పాజిటివిటీ అయినా నెగిటివిటీ అయినా దానికి ప్యారలల్గా మీ పర్సనల్ చార్ట్లో కూడా బలం ఉండాలి. ఒకవేళ మీ జాతకంలో ఇప్పుడు నేను చెప్పిన రవి సంచారం అప్పుడు రాజయోగము, కుజ సంచారం అప్పుడు రాజయోగాలు అప్పుడు కూడా పట్టట్లేదు, ఏదో ఇబ్బంది వస్తూనే ఉంది అంటే పర్సనల్ చార్ట్లో ఖచ్చితంగా ఇబ్బంది ఉంది అని అర్థము. దాన్ని గుర్తించండి. ఖచ్చితంగా మీ పర్సనల్ చార్ట్ చూడండి. దాంట్లో ఏవైనా దోషాలు ఉంటే తగిన పరిహారములు, పూజలు ఆచరించండి. శీఘ్రంగా ఈ యొక్క రాజయోగాలు అనుభవిస్తారు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. ఎవరైనా సరే పర్సనల్ చార్ట్ చూసి ఆ పూజా పరిహారాన్ని కూడా తప్పకుండా చేయిస్తాను. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా.